అనిపించింది. వన్ కి మించి అంటే సెకండ్ హాఫ్ బాగా అనిపించేది. వన్ చాలా బాగా నచ్చింది. సో సెకండ్ హాఫ్ బాగా అనిపించేది పార్ట్ 2 లో. సెకండ్ హాఫ్ లో వెరీ గుడ్. ద ఫ్రేమ్స్ ఆర్ రియలీ గుడ్. ఎవ్రీథింగ్ ఇస్ సూపర్. ఎలా అనిపించింది? యాక్టింగ్ ఎలా అనిపించింది అన్న? మ్యాడ్ స్క్వేర్ చాలా బాగుందన్న, చాలా ఫన్నీగా ఉంది. ఒక డీజే టిల్లుని మించి ఉంది సినిమా. మన జాతిరత్నాలు కూడా పనికిరాదు, అంత కామెడీ చూపించారు. అసలు మన పండు క్యారెక్టర్ గానీ, ఎన్టీఆర్ గారు, బాంబతి గారు చేశారు, పేరు నాకు తెలియదు కానీ చాలా నాని ఫన్నీగా అంత చాలా బాగుంది. ఆ గోవాలో వచ్చి ఆ కామెడీ సీన్స్, ఆ ఎపిసోడ్స్ అంతా కూడా చాలా ఫన్నీగా చూపించారు. అంటే మనం చూసుకోవచ్చు అంటే మ్యాడ్ 1 కానీ, డీజే టిల్లు కానీ, జాతిరత్నాలకి మించి ఉంది సినిమా. చాలా ఫన్నీగా ఉంది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఈ సమ్మర్ కి, ఉగాదికి మంచి బ్లాక్ బస్టర్. మనకి చెప్పారనమాట లాజికల్ ఏం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చూడాలి. అవును, లాజికల్ మ్యాజిక్ వద్దు, జస్ట్ వచ్చి వాచ్ అయితే చాలు. కడుపు పొట్ట చెక్కలేని నవ్వుకుని ఇంటికి వెళ్తారు హ్యాపీగా. నేను రెండోసారి కూడా చూద్దాం, మళ్ళీ వెళ్తున్నాను లోపల. ఎలా అనిపిస్తుంది? ఒక ఫన్ అన్న, ఫుల్ ఫన్, మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఎలా ఉందన్నా మ్యాడ్ స్క్వేర్? మ్యాడ్ స్క్వేర్ బాగుందన్న. మీకు క్లోజ్ టు జాతిరత్నాలు ఉంటుంది. అండ్ టిల్లు స్క్వేర్ ఎట్లయితే హిట్ అయిందో మ్యాడ్ స్క్వేర్ అంతే హిట్ అవుతుంది. బాగా మీకు సస్పెన్స్ అనిపించేది ఆ పెళ్లి సీన్ లో ఆగమాగం చేస్తారు కదా, ఆ సీన్ మాత్రం సూపర్. మీరు గోవా సీన్ కా ఉన్నారు? ఇంకా గోవా సీన్ కాదు, మీకు కావాల్సింది పోలీస్ స్టేషన్ సీన్, పెళ్లి సీన్ అంటే ఇంకా పెళ్లి కాడిగా ఉన్నాడు. పెళ్లి సీన్ కాదు, పెళ్లి సీన్ కంటే కూడా గోవా సీన్ కంటే పోలీస్ స్టేషన్ వచ్చే కామెడీ సూపర్గా ఉంటుంది. సాంగ్స్ నేను చెప్తున్నా, సాంగ్స్ నాకు అంత అనిపించలేదు. ఓకే పర్లేదు, కొంచెం క్లిక్ అయితే 2-3 సార్లు వింటే వినొచ్చు, కానీ ఫస్ట్ టైం విన్నారంటే అంతగా అనిపించదు. సాంగ్స్ బండు బాగుందన్న. అంటే మ్యాడ్ కంటే దీంట్లో ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ చేశారు అనిపించింది నాకు. ముగ్గురిది కూడా మంచి కంబ్యాక్ బాగా చేశారు. మ్యాడ్ 1 కంటే ఇది ఇంకా బాగుంది. అంటే అప్పుడు కాలేజ్ ఉండే, ఇప్పుడు కాలేజ్ తర్వాత బయటకు వచ్చినాక లైఫ్ ఎలా ఉంటుంది, కొన్ని స్ట్రగుల్స్ చూపించారు. అంటే మొత్తం కూడా కామెడీ అంటే కామెడీ కూడా చూపించలేము, ఏవైనా ప్రతి కామెడీ మూవీలో కూడా కొంచెం అక్కడ కొంచెం సీరియస్ పాయింట్స్, కొంచెం ఎమోషనల్ పాయింట్స్ ఉన్నాయి. అవి చూసుకుంటే మాత్రం ఓవరాల్గా మూవీ మంచిగా ఉంది, ఫ్యామిలీతో చూడొచ్చు.